మనం చూస్తూనే ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాలలో వీళ్ళు చేసింది లేదు, పీకింది ఏమీ లేదు. ఇక మాట్లాడుకోవచ్చు, పద్మవిభూషణ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడవచ్చు. వీళ్ళు పీకింది లేదు, ఏం చేసింది లేదు, దోచుకోవటం, దాచుకోవటం, లండన్లో అక్కడక్కడికి డబ్బులు పంపించుకొని పెట్టుబడులు పెట్టుకోవటం అవన్నీ జరుగుతున్నాయి. సామాన్యుడుగా ఉన్నాడు. బటన్ నొక్కారు, చేతులకు పుండ్లు పడినాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు ఆయన బటన్ నొక్కితే ఆయనకే ప్రాబ్లం కానీ మాకెందుకంటే ప్రాబ్లం అన్నారు. సరే, అది కూడా పక్కన పెడతాం. ఆఖరికి ఏమైంది, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే అమలాపురంలో ప్రజలు ఏమైనా టిఫిన్ తింటే మానేశారా, లేకపోతే పోలవరానికి ఏమైనా నిధులు రావడం మానేసినాయి. ఇవన్నీ ఏంటంటే వంకలేనమ్మ ఏదో అంటారు చూసారా, అలాగే ఏలాడిందని, ఏ దొంగ పట్టుకుని ఏలాడిందని. ఇలాంటి చెత్త ఉంది. చెత్త అనేది పారద్రోలటానికి మనం చీపురు ఎలా ఉపయోగిస్తామో పరిశుభ్రతకి, అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఈ చెత్తని పక్కకు తోలటానికి రెడీగా ఉన్నారండి. వర్డిక్ట్ చాలా అమోఘంగా ఉంటుంది. కూటమి 136 సీట్లు 21 ఎంపీ సీట్లతో ముందుకెళ్తున్నారు. సార్ అలాగే బయట అంటే మీరు రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇదేం కాదు. యాక్చువల్గా చిరంజీవి గారికి ఎప్పుడో రావాలి, ఒక నటుడిగా, ఒక సినిమా వాళ్ళగా అందరూ అనుకునేది అది. సరే, ఈ టైంకి రావడానికి కారణం కూడా కొంత పొలిటికల్ ఇది ఒక అంటే ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సాన్నిహిత్యంగా ఉండడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని హోల్డ్ చేయడానికి చిరంజీవి గారికి అంటే ఆయనకి ఎప్పుడో దక్కాల్సిన పురస్కారం ఈ సమయంలో ఇచ్చారు అని బయట కొంత వినిపిస్తుందండి. దాన్ని ఎలా? ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా నడుచుకుని అటేపు ఎవరన్నా అటేపు వెళ్తుంటే రాముడికి దండం పెడితే ఆయన బీజేపీ వాది అంటారు, అటు తిరిగి దండం పెడితే ఇంకోటి అంటారు. ఇది ఫక్తు రాజకీయ ఆరోపణ అంటారండి. ఒత్తిడి లేదు, ఇంకొకటి లేదండి. ఆయన ప్రతిభకు దక్కిన పురస్కారం. రాజకీయంగా ఇచ్చారంటే మేము వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడవచ్చాము. చిరంజీవి గారి మటుకు, మా అన్నయ్యకి మటుకు ఆయన టాలెంట్, ఆయన ప్రతిభకి వచ్చిన పురస్కారం. చిరంజీవి గారికి వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేయడం ఏం జరిగిందా సార్? నేను ఇంకా చేయలేదండి ఇప్పుడు. ఎందుకంటే కొండ ఎక్కాలి మనం, ఎన్ని దగ్గర తిరుమల కొండ ఎక్కాలి. ఎక్కి పైకి వెళ్ళి ఆయన దర్శనం చేసి లైన్లో నిలబడి ఆయన కనపడి ఆయనతో ఆనందం పంచుకోవాలి. ఆయనతో కలుస్తారండి. రేపు వెళ్తున్నాం హైదరాబాదు. వెళ్ళాక వారి సమయం చూసి వారిని కలిసి వారికి కూడా పుష్పగుచ్చం ఇచ్చి ద గ్రేట్ మెగాస్టార్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదండి, ఇప్పుడు ఇండియన్ యాక్టర్స్ అంటున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి ఇవన్నీ RRR వెళ్ళాక వీఆర్ ఆల్ ఇండియన్ యాక్టర్స్. దే ప్రౌడ్ టు బి ఇండియన్ యాక్టర్. ఒకప్పుడు ఇది సెపరేషన్ ఉండేది కదండి, సౌత్ అని నార్త్ అని బాలీవుడ్ అని ఉండేది. చాలా వరకు మేము కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డామండి. చాలా వరకు మన వాళ్ళు ఏంటంటే మనది విశాల హృదయం, అందరినీ ఆదుకుంటాం మనం. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ పార్షియాలిటీలు ఉన్నాయి. మనం ఏంటంటే అందరినీ పిలుస్తాం. కానీ ఇక్కడ మటుకు ఇప్పుడు తెలుగు సినిమా వైపే సినిమా పరిశ్రమ మొత్తం చూస్తుంది. కాబట్టి మనం వీఆర్ ప్రౌడ్. మన సినిమా ఇండస్ట్రీ అద్భుతంగా మన కథలను ఎంచుకుంటున్నారు, మన క్యారెక్టర్ ఆర్టిస్టులు తీసుకెళ్తున్నారు, మన హీరోలతో కూడా సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. సో మన రేంజ్ కూడా గ్లోబల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఒక సలార్ కానీ ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. సార్ అలాగే మీరు కండువా కప్పుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ గారు మీతో అన్న మాట కానీ లేకపోతే మీతో మాట్లాడిన విషయం కానీ ఏంటి సార్? అంటే అద్భుతమైన వ్యక్తి అండి. ఒక మానవతావాది, ఒక నాయకుడు కన్నా ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ఆయనతో పాటు కూర్చుని 1-to-1 మీటింగ్లో ఆయన ఒకటి, రాష్ట్ర ప్రజలు నేను ఒకటి చెప్పాను, 25 కేజీల బియ్యం కోసం కాదు మన పోరాటం, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మన పోరాటం. అదే జనసేన ముఖ్య ఉద్దేశం. పేదవాడుగానే ఎప్పుడు ఉండిపోతున్నాడు. పేదవాడు ధనికుడు అవ్వాలి, పేదవాడికి అన్ని రకాల సదుపాయాలు అందాలి, పేదవాడికి రాజకీయ ఇది కూడా ఉండాలి, వారు కూడా మంచి స్థానంలో ఎదగాలి. సో మనము కలిసి కూటమిగా ఏర్పడడం, మేనిఫెస్టో రాగానే మేనిఫెస్టోని జనాల్లోకి తీసుకువెళ్ళి ఓటు హక్కు యొక్క ఆవశ్యకతను వివరించి, సో బ్రహ్మాండమైన మిశ్రమ ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి కలిసింది కాబట్టి అద్భుతమైన విజయం అండి. ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చేశారు. బయట వినిపిస్తుంది ఏంటంటే సార్, అంటే కొన్ని మీడియా సర్కిల్స్ లోని కూటమి అనేది విచ్ఛిన్నం అయిపోతుంది, అందుకే ఈ మధ్య వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. అలాగే ఈ రోజు జరిగిన ఒక సంఘటన, పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించారు. అంటే ఆయన ఏమన్నారంటే RRR అనేది, ఆర్ అనే సెంటిమెంట్ బాగుంది, RRR లాగే RRR. ఈరోజు రిపబ్లిక్ డే, రాజానగరం ఈ రెండింటికి నేను ప్రకటిస్తున్నాను అన్నారు. ఇలాంటి వాటిని అంటే ఇలాంటి పరిణామాలు చూసేటప్పుడు కూటమి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయని ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే బయట వాళ్ళు చెప్పేదంతా ఉత్తు ఫక్తు ఒక బయట వాళ్ళు ఏదో 100 మాట్లాడతారండి, ఏం పెద్దలేవు. చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా ఉన్నారు,
కూటమిలో ఉన్న నాయకులు అటు ఇటు అందరూ హాయిగా ఉన్నారు. ఉమ్. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఏదో ఒకటి దొరకాలి కదా, ఉప్పు అందాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అంతకుమించి ఇంకేం లేదండి. ఏదో ఒకటి వాళ్ళకి మెటీరియల్ లేదు, ఇప్పుడు ఓడిపోయి వెళ్ళకపోతున్నారు. వాళ్ళకి ఏదో మెటీరియల్ ఆఖరి నిమిషంలో టీవీ ముందు మాట్లాడేసి పోదామని ఉన్నారు తప్ప కూటమి అద్భుతంగా ఉంది. కూటమి విచ్ఛిన్నం చేయలేరు, ఎవరి వల్ల కాదు. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మిశ్రమం ప్రభుత్వం 2024లో ప్రజలు మెచ్చిన రాజ్యం వస్తుంది. విజయవాడలో చారిత్రక సంపదగా విరాజిల్లుతున్న బాపు మ్యూజియం, అలాగే పింగళి వెంకయ్య గారి గ్యాలరీ మీ అందరికీ తెలిసినదే. సో అతి పురాతనమైన కట్టడాల్లో చాలా ప్రసిద్ధి చెందిన కట్టడాలు ఈ రెండు. కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే దీనికి టెక్నాలజీని కూడా యాడ్ చేసి ఈ తరం వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా ఈరోజు వాటన్నిటిని కూడా ఇక్కడ పొందుపరచడం ఇప్పుడే మీరు కళ్ళారా చూశారు. అలాగే మీరు చూస్తే ఈ ప్రాంగణంలో లైట్ అండ్ షో, అలాగే ప్రొజెక్షన్ మ్యాపింగ్ని కూడా తయారు చేసాం. ఈరోజు నుంచి అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు చాలా మంచి రోజు. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ సందర్భంగా ఈ లైట్ అండ్ సౌండ్ షో మరి ప్రొజెక్షన్ మ్యాపింగ్ని కూడా ఈరోజు స్టార్ట్ చేయడం ఆ డిపార్ట్మెంట్ మంత్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే పిల్లలకి నాలెడ్జ్ రావాలన్నా, లేదంటే మన స్వాతంత్ర సమరయోధులు ఆనాడు వాళ్ళు చేసిన పోరాటాలు కానీ వారి త్యాగ ఫలితం పిల్లలకి తెలియాలన్నా బుక్స్ చదివే పరిస్థితి ఇప్పుడు లేదు. చెప్పాలి అంటే నానమ్మ తాతయ్యలు లేరు ఇంట్లో. సో ఇలాంటి లైట్ అండ్ షో, సౌండ్ షోస్తో పిల్లలు అట్రాక్ట్ అవుతారు. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు వారందరి త్యాగ ఫలితం, వారి పోరాటాలు తీసుకొని వీళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా వారి లైఫ్లో ఒక వాల్యూస్ ఉన్న పిల్లలుగా ఎదుగుతారన్న ఆలోచనతో ఇది చేయటం జరిగింది. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. గతంలో విజయవాడకు వస్తే దుర్గమ్మని దర్శించుకొని, దుర్గమ్మ ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత ఏం చూడటానికి లేదే అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఎవరైనా ఒక టూర్కి వెళ్తే 2-3 డేస్ పిల్లలతో పాటు కుటుంబంతో ఉండాలనుకుంటారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరే చూశారు, మొన్న ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సో అది ఓపెన్ చేయటం జరిగింది. అదే రోడ్లో కొంచెం ముందుకు వస్తే బాపు మ్యూజియం, దీంట్లో ఈరోజు నుంచి లైట్ అండ్ సౌండ్ షోని స్టార్ట్ చేస్తున్నాం. అలాగే కొంచెం ముందుకు వెళ్తే భవానీ ఐలాండ్, నేను మంత్రి అయిన తర్వాత మన పండుగలన్నీ అక్కడ చేయటం జరిగింది. సంక్రాంతి కానీ, ఉగాది కానీ, మొన్న కూడా మీరు చూస్తే కార్తీక మాసంలో శివుడి కళ్యాణం కానీ, అంటే ఊర్లకు వెళ్ళి ఊర్లలో తమ కుటుంబంతో గడపాల్సిన వాళ్ళు ఈరోజున్న బిజీ లైఫ్లో వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి అన్నీ వారి దగ్గరికే తీసుకురావటం జరుగుతుంది. సో ఈ విజయవాడలో ఈరోజు అభివృద్ధి అంటూ జరిగింది అంటే అది జగనన్న గారి పరిపాలనలోనే నేను గర్వంగా చెప్పగలను. అండ్ ఈరోజు మీరు చూస్తే మా ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్ట్మెంట్ రెండు కూడా చాలా అద్భుతంగా పనిచేసి ఇక్కడ మ్యూజియంలో కానీ, అలాగే లైట్ అండ్ సౌండ్ షో కానీ మీరు చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి. అంత అద్భుతంగా మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళు చేసిన పోరాటాలని మనం అందరం కూడా వీక్షించి మీకు తెలిసిన వాళ్ళకి, అలాగే మీ మీడియా ద్వారా అందరికీ తెలిసి అందరూ కూడా విజయవాడలో వచ్చి ఇవి చూసే విధంగా, విజయవాడలో ఉన్న కుటుంబాలు ఖచ్చితంగా వీటన్నిటిని కూడా సందర్శించే విధంగా ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒకటి తీసుకురావడం గొప్ప విషయం కాదు, దాన్ని మీడియా ప్రమోట్ చేయాలి. ఎప్పుడు కూడా స్పైస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప విజ్ఞానానికి, ఆనందానికి కూడా మా కోసం టైం ఇచ్చి వాటన్నిటిని కూడా
ప్రజలకు తెలియజేసి ముఖ్యంగా విద్యార్థులు పిల్లలు పర్యాటకులు అందరూ కూడా భవానీ ఐలాండ్ అలాగే అంబేద్కర్ గారి మహాశిల్పం అలాగే బాపు మ్యూజియం సందర్శించి ఈ లైట్ అండ్ సౌండ్ షోని కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటుందండి. మన దీంట్లో కూడా ఉందండి, మన కొండపల్లి ఫోర్ట్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను 2 times ప్రోగ్రామ్ పెట్టి అందుకే అక్కడికి పిలిచాను. స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మన దగ్గర చాలా ఉన్నాయి కానీ వాటిని ప్రొజెక్ట్ చేసే వాళ్ళు లేక, ఇప్పుడు మేము పెట్టినా కూడా మీరు టీవీలో టెలికాస్ట్ చేసి పేపర్లో దాని గురించి రాస్తేనే కదా ప్రజలకు తెలుస్తుంది.